హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాంగ్ రైడ్ చేయబోతున్నాను అనమాట. మార్నింగ్ 6:30 అయింది. ఇప్పుడు గోప్రో వ్యూకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ A4 మోటార్ బ్లాగర్ని. ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేశాను అనమాట. నర్వాడ టెంపుల్ అనమాట. సోలో రైడ్ చేస్తున్నాను. ఈ రైల్వే క్రాసింగ్ అనమాట. క్రాస్ చేస్తున్నాను. ఇది రాజపాలెం జంక్షన్ అనమాట. మొత్తం 3 రూట్స్ చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇటు వెళ్తే రైట్ సైడ్ వెళ్తే కావలి రూట్ మీద వెళ్ళొచ్చు అనమాట. ఇంకోటి బుచ్చి రోడ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం బుచ్చి రోడ్ తీసుకున్నాం, షార్ట్ కట్ అనమాట. అది డిస్టెన్స్ కూడా చాలా తగ్గుతుంది. ఇప్పుడే బుచ్చి రోడ్ టర్న్ తీసుకున్నాం అనమాట. యూ టర్న్. NH ముంబై హైవే అనమాట. అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రోడ్డు. అది రైన్ పడుతూ ఉంది అనమాట. రైడ్ చేస్తాను, రైన్ ఒక పక్క రైన్ పడుతూ ఉంది. చూడండి, మొత్తం రైన్ పడుతూ ఉంది అనమాట. అయినా రిస్క్ చేస్తున్నాను, మన సబ్స్క్రైబర్ కోసం చాలా రిస్క్ చేస్తున్నాను నేను రోజు. రైన్ పడినా రైడ్ అయితే ఆగేది లేదు, కంటిన్యూవే. ఇదే బుచ్చి టోల్ ప్లాజా అనమాట. ఇప్పుడు మనం టోల్ ప్లాజా దగ్గరగా ఉన్నాము. చూడండి, మొత్తం రైన్ పడుతూ ఉంది. ఇలా రిస్క్ చేస్తాను అనమాట. భయంకర రైన్ పడుతూ ఉంది. మీకు టోల్ ప్లాజా క్రాస్ చేశాను. ఇప్పుడు 2 రూట్స్ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ వచ్చి కనిగిరి రోడ్ అనమాట. రైట్ సైడ్ అనేది రైట్ సైడ్ నుంచి కూడా నరవాడకి వెళ్ళొచ్చు అనమాట. కానీ లాంగ్ అనమాట, చాలా లాంగు. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇప్పుడు మన సంగం వెళ్తుంది అనమాట. రోడ్ అది స్ట్రైట్కి వెళ్తే మన ఆత్మకూరు మర్రిపాడు రోడ్ నుంచి అటు నుంచి కట్ అయిపోతాం అనమాట నరవాడకి. ఇటు నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. అంతకుముందు ఇది సెంటర్లో కొండ ఉండేది. దీన్ని కట్ చేశారు, బాంబులు పెట్టి పేల్చి కట్ చేసి హైవే వేశారు అనమాట. చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. చూడండి, కొండల మధ్యలో రూట్ అంటే చిన్న విషయం. ఒక్క రైన్ పుడతానే ఉంది, రైన్ అయితే ఆగడం లేదు.
నరవాడ దేవస్థానం ఆర్చ్ అనమాట ఎంట్రన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నరవాడ టెంపుల్ రీచ్ అయ్యాను అనమాట. శ్రీ నరవాడ వెంగబామ పేరెంటాల దేవస్థానము. ఇక్కడ 5 విజిట్ చేయాల్సిన ప్లేసులు ఉన్నాయన్నమాట. అవి మీకు చూపిస్తాను. అమ్మవారు అగ్నికి ఆగుదైన ప్రదేశం అన్నమాట. దీన్ని హోమ్ గార్డ్ అంటారు. ఇక్కడ కొత్త వెహికల్కు పూజ జరిగే ప్రదేశం అన్నమాట ఇది. ఇక్కడ కొత్త వెహికల్ కొన్న వాళ్ళంటే ఇక్కడ పూజ చేపిస్తారు. అమ్మవారికి పొంగలు పొంగించే ప్రదేశం అన్నమాట. అమ్మవారి ప్రసాదం ఇక్కడ తయారు చేసి దేవుడి దగ్గర సమర్పిస్తారన్నమాట. అమ్మవారి బ్యాక్ సైడ్ కోనేరు ఉందన్నమాట, చిన్న కోనేరు. అమ్మవారి ఎడమ చేతి వైపు వినాయకుడు టెంపుల్ ఉందన్నమాట. శ్రీ వెంగబాంబ కళ్యాణ కట్టం. ఇక్కడ తలనీల సమర్పించుకునే ప్రదేశం అన్నమాట ఇది. అమ్మవారు కట్టించిన అద్దాల మేడ. శ్రీ వెంగబామ యాత్రిక సదనం అనమాట. ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకొని ఉండి దేవుని దర్శనం చేసుకొని శ్రీ వెంగబామ గారి పుట్టినిల్లు అనమాట, వడ్డేపాలెం. ఇదిగోండి టెంపుల్. లోపలికి వెళ్ళాం. శ్రీ వెంగబామ గారి అత్తారిల్లు అన్నమాట ఇది. చూడండి, అత్తగారిల్లు ఇది. అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నాగవరపు ఎల్లమ్మ తల్లి పుట్ట ఉందన్నమాట. కరెక్ట్గా
అమ్మవారి టెంపుల్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. వెంగమాంబ తల్లి భర్త అయిన గురవయ్య గారు బండిపోటల దాడికి గురి అయిన ప్రదేశం అన్నమాట ఇది. ఇప్పుడు కొండ మీదకి వెళ్తాం. కొండ మీద ఎక్కేదానికి రోడ్డు సహాయం కొండ ఎక్కుతున్నాం. వెంగమాంబ తల్లి అతి పెద్ద విగ్రహం అన్నమాట ఇది. కొండ మీద ఉంది ఇక్కడనమాట. ఇక్కడ గురవయ్య స్వామి వెన్నుపోటు దెబ్బ గుర్తిన్న ప్రదేశం అన్నమాట ఇది. ఇక్కడే ఆ కొండ మీద అమ్మవారి విగ్రహం పరీక్షించారు. ఇప్పుడు మనం అర్జునులకు వెంగమాంబ తవ్విచ్చిన బావి అన్నమాట ఇది. సో ఆయురారోగ్య వెనకనేల గోత్రోద్భవస్య ఎన్నయ నామరేశ బ్రహ్మ నామరేశ ఉదయ కుమార్ నామరేశ కవితా నామరేశ హరిణి నామరేశ సభాంతస్య సమకుటుంబస్య ధైర్య ఆయురారోగ్య హైటేశ చంద్రలక్ష్మీ నామరేశ హరిబాబు నామరేశ సభాంతస్య సమకుటుంబస్య చిప్పల గోత్రోద్భవస్య బ్రహ్మణాయ నామరేశ సుమలతా నామరేశ చెన్నకేశ్వర నామరేశ సుమిత్రా నామరేశ సభాంతస్య సమకుటుంబస్య క్షేమస్థైర్య విద్యాభయారోగ్య ఐశ్వర్య బుద్ధిరస్తు గోపాల గోత్రోద్భవస్య లతా నామరేశ అశోక్ నామరేశ వెంకటేశ్వర నామరేశ కామాక్షమ్మ నామరేశ అంతేనయ్యా. సభాంతస్య సభకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విద్యాభయ ఆయురారోగ్య వెనకనేల గోత్రోద్భవస్య సంజయ నామరేశ నామరేశ సురేష్ నామరేశ యమా నామరేశ నామరేశ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ని డ్రోన్ షాట్ వ్యూలో చూద్దాం.
ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.